గారి 130వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో చాలా మంది వక్తలు చాలా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం తరఫున వాటన్నింటినీ కూడా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటామనే మాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాలు తెలియజేస్తా ఉన్నాం. సామాజికంగా చాకలి ఐలమ్మ గారు ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తి. తన ముక్తి కోసమో తన జీవితాన్ని నడుపుకోవడం కోసం పోరాడినటువంటి ఆమె కాదు. ఆనాడు నియంతృత్వానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం మహిళల గౌరవానికి భంగం కలిగే సందర్భంలో తిరుగుబాటు చేసి చరిత్రలో 130 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పక్షాన నివాళులు అర్పించుకునేటువంటి ఒక గొప్ప ఉద్యమకారులనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇందులో మిత్రుడు అన్యాయం అనుకుంటా మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన పిలిచి రాలని లేదు. ఇలా చాలా మంది ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. అన్నింటికీ మూలం నేను ఒక మాట చెప్తాను. ఇలా నేను ఇక్కడ ముందు మాట్లాడగలుగుతున్నాడు. విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపు 30 సంవత్సరాలు మా అన్న అధ్యక్షుడు అక్కడ చూస్తా ఉన్నాడు. ఇలా ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కొడతా ఉన్నా, వేదిక మీద పెద్దల్ని సంఘాల నాయకులను కొడతా ఉన్నా. అన్నిటికంటే ముఖ్యమైన విద్యను ఎవడు తొందరలు తెలియనటువంటి దాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి. కుల వృత్తి ఏకంటే నేను గీతా కార్మికుడిగా, రజకుడిగా, ఇతర కులాల యాదవులుగా, విశ్వబ్రాహ్మణులుగా ఎవరు కులవృత్తి వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేది. కులవృత్తి నామోషం కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి విధానంగా ఇవాళ డ్రై క్లీనర్స్ గా లేకపోతే వాషింగ్ ఉత్పత్తి పద్ధతిని మార్చే విధంగా ప్రభుత్వం తరఫున కొన్ని ఏర్పాటు చేయాలి ఆలోచనతో మొన్నటి సమావేశంలో ముందుగా ప్రయోగాత్మకంగా 119 నియోజకవర్గాల్లో 119 ఎలక్ట్రిక్ డ్రై క్లీనర్స్ ను ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకుంటాను. అంతేకాదు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సారన్న శంకరన్న కలిసి మాకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నటువంటి అంశాల లోపల ప్రభుత్వం స్పష్టమైనటువంటి మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వకపోవడం వల్ల విద్యుత్తులు కట్ చేస్తా ఉన్నారంటే వాళ్ళ ముందే అధికారులను పిలిచి ఎవరైనా పొరపాటున కట్ చేస్తే సస్పెండ్ చేస్తామని చెప్పి ఎక్కడ కూడా విద్యుత్తుకు సంబంధించి అంతరాయం లేకుండా నిరంతరంగా సరఫరా జరుగుతుందనే మాట సందర్భంగా మనం చెప్తాం. ఇవాళ 102 జీవోకి వస్తే నేను ఇప్పుడే మా వేదిక మీద కమిషనర్ బీసీ వెల్ఫేర్ గారు ఉన్నారు, వేదిక మీద ఇతర పెద్దలందరూ ఉన్నారు. తప్పకుండా 2-3 రోజుల్లో 102 జీవో అమలయ్యే విధంగా ఆదేశాలు ఇస్తాం. దాన్ని ఏ విధంగా మార్గదర్శకత్వం చేయాలో శంకరన్న గారు అదేవిధంగా సారన్న గారు ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాదు మీ అందరికీ ఇలా వేదిక ఉన్న పెద్దలు ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళు హనుమంతారావు చెప్పినాడు. ఇలా రాహుల్ గాంధీ గారు జితినే ఆబాదీ ఉత్తినే ఇచ్చేదారంటున్నారు. ఎవరంతో వారికంతా అని అదేగా మనం అడుగుతున్నది. దాని కొరకు ఇలా తెలంగాణ ప్రయోగాత్మకంగా దేశంలో మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో తెలంగాణ ఇంటింటి సర్వే నిర్వహించి శాసనసభలో బిల్లులు పెట్టి చట్టపరంగా అన్ని చర్యలు తీసుకొని అయినా తెలంగాణ ప్రభుత్వం ఒక కడు కూడా వెనుకకేయకుండా న్యాయపరంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరొకసారి వేదిక చెప్తా ఉన్నా, దళితులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా జనాభా ఎంతుంటే అంత వాళ్ళకి ఇస్తూ, గిరిజనులకు రాజ్యాంగపరంగా ఎంత జనాభా ఉంటే అంత ఇస్తూ, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని ముందుగానే ఇంకా జీవో రాకముందే కోర్టుకు పోయినారు. దయచేసి ఆలోచించండి, గుర్తుంచుకోండి. రిజర్వేషన్లు ఇవాళ రేపో ఎల్లుండో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు 42% పోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవి ఇచ్చిన తర్వాత ఎవరైనా అడ్డం వస్తే కాపాడుకునే బాధ్యతలు చెప్పిన జాతి శ్రీనివాస్ గారితో సహా ఇది మనందరి బాధ్యత, ఎవరికైనా కాదు. మనం కావాలి, అధికారం కావాలి, రాజ్యాధికారం కావాలంటా ఉన్నాం. కానీ 42% తోటి జరిగినట్టయితే స్థానిక సంస్థల్లో జరిగేటువంటి ఒక రాజకీయ ప్రవేశం ఉన్నత స్థానాలకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా వేదిక మీద ఒకటే నాయకత్వం తీసుకోవాలి. ఎవరైనా తీసుకొచ్చి రా బాబు కూర్చోమని కూర్చోయాడు అవకాశం వస్తున్నది. ఆనాడు తెలంగాణ నిర్ణయం సోనియా గాంధీ గారు తీసుకుంటే ఆనాడు
ఆనాడు కొంతమంది అడ్డం పడితే మళ్ళీ కొట్లాడి తెలంగాణ సాధించుకున్నట్టుగానే ఏనాడు తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ ఆయావత్తు ఒక సకల జనంగా పోరాడినమో ఇవాళ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న 42% రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ప్రభుత్వందే, కాపాడుకునే బాధ్యత మీదే. ఎవరైనా చరిత్రలో కాపాడుకోకపోతే దీనికి పొరపాటు మనం చరిత్రహీనులమవుతాం. ఎవరైనా సరే అయ్యా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, 2 చేతులు జోడించి ఎవరైతే కోర్టుకు ఎన్నో రేపు పోవాలనుకొని కుట్రలు చేసే వాళ్ళు ఉన్నారో దయచేసి మా నోటికార ముద్దలు చెడగొట్టకండి. మేము ఎవరిని గుర్తుకోవడంలే, సామాజిక న్యాయంగా వెనుకబడ్డటువంటి వర్గాల కొరకు అడుగుతానని వల్ల రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా పక్క తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి విధంగా ఇయ్యమని అడుగుతా ఉన్నాం. ఈ అంశంలో కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తాం. ఢిల్లీకి వెళ్ళినాం, శంకరనాథ్ కారన్న హనుమంతరావు అందరం కలిసి అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్తా ఉన్నాం. ఇస్తే రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అమలు చేసి ఇవ్వండి, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వ పరిధిలో స్థానిక సంస్థలకు సంబంధించి జరిగే ఎన్నికల్లో ఎవరు జోక్యం చేసుకోకుండా ముందుకు పోయే సందర్భంలో ఎవరైనా అడ్డం వస్తే సావధాన బేల దండ వారందరికీ 2 చేతులు జోడిస్తాను. లేదంటే గ్రామాల్లో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను పేరు కొంతమంది యూనివర్సిటీలా తెలంగాణ వ్యతిరేకంగా పోతే ఇప్పుడు చింతపడ్డాయి. నేను ఇలా మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇది కూడా ఒక రాజ్యాంగ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చారిత్రాత్మకమైన మార్పుకు పునాది. ఈ పునాది వేదికను మనమంతా కాపాడుకునే బాధ్యత చేయాలని కోరుతూ మిగతా అన్ని ఆటోమేటిక్ గా విగ్రహం వస్తుంది, మిగతా ఉపాధి వస్తుంది, విద్య వస్తుంది, నిధులు వస్తాయి. ముందు రాజ్యాధికారానికి సంబంధించిన ఒక పోరాటం లోపల మనందరం కూడా భాగస్వాములు కావాలి అని మిమ్మల్ని కోరుతూ తప్పకుండా ఇప్పటికే రజకులకు సంబంధించిన సమస్యల మీద సెక్రటరియట్ లో మీ అందరి ప్రతినిధులను పిలిచి ఎమ్మెల్యే గారి నుంచి మా అధికారులను పిలిచి సమావేశం పెట్టి చర్చించుకున్నాం. అవన్నీ కూడా పరిష్కరించి నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ పెట్టాను. నాకు తెలుసు సమాజంలో నా నియోజకవర్గంలో చాలా మంది నాకు అండగా నిలబడ్డారు. అటువంటి వాళ్ళ రాజకీయంగా యొక్క వ్యవస్థ ప్రకారంగా 2 బిఘాల జాగాల ఎలక్ట్రిక్ డ్రై క్లీనర్స్ ప్లాన్ చేసుకుందాం. దాంతో పాటుగా ఇలా వృత్తి గౌరవాన్ని పెంచుకునే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు మార్పులను గమనించుకుందాం. విద్య మన హక్కుగా భావించుకొని మన పిల్లల్ని కష్టపడి చదివించుకునే దిశగా తీసుకుపోదాం. రాజకీయంగా పోరాటం చేయడానికి ఎవరు శిక్ష కాదు రాజకీయం. మనం గెలవడానికి గ్రామాల్లో మన పరపతిని పెంచుకొని మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దామని మనని సందర్భంగా మునిగేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రివర్గం అంతా గౌరవ శాసనసభ్యులతో సహా సభలో చర్చించి ఆమోదం పొందినటువంటి 42% సంబంధించి ఎవరు అడ్డొచ్చినా కాపాడుకునే బాధ్యత తెలంగాణ బలహీన వర్గాల సమాజం మీద ఉంది. అందులో మీరంతా కూడా స్ఫూర్తిదాయకంగా వ్యవహరించాలని కోరుతూ అందరూ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.